అందరికీ నమస్కారం అండి. అక్టోబర్ 2 మహాలయ అమావాస్య. ఈ అమావాస్య రోజు స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకుని చేస్తే చాలు 7 జన్మల దరిద్రం, కష్టాలు, పాపాలు అన్నీ కూడా పోతాయి. మీ జీవితమే మారిపోతుంది. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలోని దోషాలు, రోగాలు అన్నీ పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం వస్తాయి. అంతేకాదు, ఈ రోజున ఇలా స్నానం చేస్తే జన్మజన్మల పాటు పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం అనేది వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్నైతే పొందుతారు. మీకు రాజయోగం పడుతుంది. సంపాదన పెరుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మరి ఈ మహాలయ అమావాస్య రోజు నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. చనిపోయిన పితృల ప్రతి కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఈ అమావాస్యను సర్వపితృ అమావాస్య, పెద్దల అమావాస్య అని కూడా అంటూ ఉంటారు. ఈరోజు పితృలను గుర్తు చేసుకుని తర్పణాలు వదులుతారు, శారద కర్మలు చేస్తారు. చనిపోయిన తమ పెద్దల జ్ఞాపకార్థం ఏ కులం వారైనా, ఏ మతం వారైనా, ఏ వర్గం వారైనా పాటించే కార్యక్రమం ఇది. ప్రపంచవ్యాప్తంగా అందరికీ ఈ పితృస్మరణ రోజు ప్రత్యేకంగా ఉన్నది. భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజున సాధారణంగా పితృపక్షాలు నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు పెద్దలకు తర్పణాలు వదలాలి. వారిని తలచి బ్రాహ్మణులకు స్వయం పాకం ఇవ్వాలి. కానీ వారిద్దరూ వ్యక్తులకు భోజనం తయారు చేసుకోవడానికి సరిపడే అన్ని వస్తువులు, బియ్యము, ఉప్పు, పప్పు, కూరలు, నూనెతో సహా అన్నీ పెద్దల పేరు తలుచుకుంటూ బ్రాహ్మణులకు లేదా ఉచితమైన వ్యక్తులకు ఇవ్వాలి. వారి పేరున శక్తి కొలది దాన ధర్మాలు కూడా చేయాలి. ఈ భాద్రపద బహుళ అమావాస్యను మహాలయ అమావాస్య అంటారు. ఈరోజే ఖగ్రాస సూర్యగ్రహణం ఏర్పడుతుంది. ఇది మన భారతదేశంలో కనిపించదు. ఇది 6000 సంవత్సరాల తర్వాత వస్తున్న అతిపెద్ద గ్రహణం. గ్రహణాలు ఎక్కడ ఏర్పడినా అందరి మీద ప్రభావం పడుతుంది. ఈ గ్రహణం మనకి కనిపించకపోయినా కూడా ఈ గ్రహణం యొక్క ఎఫెక్ట్ అనేది ఉంటుంది. కనుక ఎవరికి వారు వ్యక్తిగత నియమాలు పాటించాలి. గ్రహణం అక్టోబర్ 2 రాత్రి 9:13 ప్రారంభం. అక్టోబర్ 3వ తేదీ ఉదయం 3:17 ముగుస్తుంది. ఈ సమయంలో మనకి సూర్యుడు కనిపించడు. కనుక ఈ గ్రహణం కూడా మనకి కనిపించదు. ఈ గ్రహణం కనిపించదు కాబట్టి దేవాలయాలు మూసేసే అవసరం లేదు. నైట్ టైం ఎలాగో టెంపుల్స్ క్లోజ్ చేసి ఉంటాయి. ఈ గ్రహణం గురించి ప్రత్యేకంగా క్లోజ్ చేయరు. అలాగే ఆహారం మీద దర్భలు వేయవలసిన అవసరం కూడా లేదు. గ్రహణ సమయంలో ఆహారం తినవచ్చు, ప్రయాణాలు చేయవచ్చు. ఈ గ్రహణానికి సంబంధించి పట్టు విడుపు స్నానాలు చేయవలసిన అవసరం కూడా లేదు. అలాగే గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో బయటకు రాకుండా ఉంటే చాలు. భాద్రపద మాసంలో శుక్లపక్షం దేవతా పూజలకు ఉత్కృష్టమైన కాలం కాగా, కృష్ణపక్షం పితృదేవతల ఆరాధనకు అత్యంత ప్రీతికరమైన కాలంగా మన పురాణాలు చెప్తూ ఉన్నాయి. ఈ భాద్రపద మాసంలోని కృష్ణపక్షం పితృదేవతలకు అత్యంత ఇష్టమైన కాలం కాబట్టి దీనికి పితృపక్షం అని పేరు. ఈ పక్షానికి మహాలయ పక్షం అని కూడా పేరు. ఇక ఈ పక్షం శుభకార్యాలకి పనికిరాదు. ఈ పక్షం ముగిసే వరకు కూడా ప్రతిరోజు పితృదేవతలకు తర్పణము, శ్రాద్ధ విధులను నిర్వహిస్తారు. ఇలా కుదరని వారు ఒక మహాలయ అమావాస్యకైనా సరే చేసి తీరాలి. ఈ మహాలయ అమావాస్య గురించి పురాణాల్లో ఒక కథ కూడా ఉంది. కురుక్షేత్రం ముగించిన తర్వాత యుద్ధంలో మరణించిన వీరులందరూ కూడా వారి వారి పాప పుణ్యాల ఆధారంగా స్వర్గ నరకాలకి చేరుకుంటారు. వారిలో అత్యంత దానశీలిగా పేరు పొందిన కర్ణుడు స్వర్గలోకానికి వెళ్తూ ఉండగా మార్గ మధ్యలో ఆకలిగా, దప్పికగా అనిపించింది. అప్పుడు కర్ణుడు సమీపంలో ఒక కొలను కనిపించింది. ఆ కొలంలోని నీటిని దోసెట్లోకి తీసుకొని నోటి ముందుకు చేర్చుకొని ఆత్రంగా తాగబోయాడు కర్ణుడు. కానీ చిత్రంగా నీరు కాస్త బంగారు ద్రవంగా మారింది. తాగడానికి పనికిరాకుండా పోయింది. ఈలోగా విపరీతమైన ఆకలి వేయడంతో కంటికెదురుగా ఉన్న వృక్షాన్ని సమీపించి చేతికి అందే అంత దూరంలో ఉన్న ఓ పండును కోశాడు కర్ణుడు. మధురమైన వాసనతో ఉన్న ఆ పండును కొరికాడు. పండు కాస్త పంటి కింద రాయిలాగా తగిలి నొప్పి కలిగింది. చూస్తే ఆ పండు కూడా బంగారంగా మారిపోయింది. మరో పండును కోసి చూశాడు. అది కూడా బంగారంలాగా మారిపోయింది. ఏది తిన్నా, ఏది తాగబోయినా మొత్తం కూడా బంగారమయంగా మారిపోతూ ఉంది. అలాగే కానీ ఆకలి, దాహం మాత్రం తీరడం లేదు. దాంతో కర్ణుడు తన ఆకలి దప్పికలు తీరే మార్గం లేక నిరాశ, నిస్పృహలతో ఒకచోట కూలబడిపోయాడు. అప్పుడు శరీరవాణి వినిపించింది. కర్ణ,
నీవు దానశీలిగా పేరు పొందావు. చేతికి ఎముక లేకుండా దానాలు చేశావు. అయితే బంగారము, వెండి, ధనం రూపేణా చేశావు, కానీ కనీసం ఒక్కరికి కూడా అన్నం పెట్టి వారి ఆకలి మాత్రం తీర్చలేదు. అందువల్లే మీకు ఈ పరిస్థితి అనేది ఏర్పడిందని పలికింది. అప్పుడు కర్ణుడికి ఒక సంఘటన గుర్తొచ్చింది. తన సందర్భంలో ఒక పేద బ్రాహ్మణుడు ఆకలితో నా కడుపు కనకల ఆక- ఆకలితో నా కడుపు నకనకలాడిపోతుంది మహారాజా, ముందు నాకింత అన్నం పెట్టించండి మహాప్రభు అని నోరు తెరిచి అడిగాడు. అయితే అపార ధనవంతుడను అంగరాజ్యాధిపతిని అయిన నేను పేద సాధకులకు అన్నం పెట్టి పంపితే వారు నన్ను చులకనగా చూస్తారేమో అని, ఆ విషయంలో నలుగురికి తెలిస్తే నవ్వుతారేమో అని అహంకరించి సేవకులతో సంచెడు బంగారు నాణాలు తెప్పించి అతని వీపు మీద పెట్టించడంతో ఆ బరువును మోయలేక అతను అక్కడే చతికిలపడడం, తాను తిరస్కారంగా చూసి భటుల చేత ఆ పేదవాడిని గెంటించడం గుర్తొచ్చింది. బంగారము, వెండి, ధనం, వజ్ర వైఢూర్యాలను దానం చేయడమే గొప్ప. వాటిని దానం చేయబట్టే కదా తనకు దానకర్ణుడు అనే పేరు వచ్చింది. అన్నం మెతుకులంటే ఎవరైనా పెడతారు, తన గొప్పేముంది అని ఆలోచించాడు. కానీ ఆకలి అన్నవాడికి ముందు అన్నం పెట్టి కడుపు నింపడం కనీస బాధ్యత అని గుర్తించలేదు. దాని పర్యవసానం ఇంత తీవ్రంగా ఉంటుందనుకోలేదు. బతికి ఉండగా చేయలేని అన్నదాన కార్యక్రమాన్ని ఇప్పుడు ఎలా అమలుపరచగలను, ఏమిటి, ఏ పరిస్థితి అని కర్ణుడు ఆలోచిస్తూ ఉండగా తన తండ్రి అయిన సూర్యదేవుడు గుర్తొచ్చాడు. అప్పుడు కర్ణుడు వెంటనే సూర్యుని వద్దకు వెళ్ళి జరిగిన విషయం అంతా కూడా వివరించి పరిపరి విధాన ప్రధేయపడ్డాడు. అప్పుడు సూర్యుడు తమ రాజైన మహేంద్రునికి విన్నవించాడు. చివరికి దేవతలంతా కూడా కలిసి ఆలోచించుకొని కర్ణుడికి ఒక అపురూపమైనటువంటి అవకాశం ఇచ్చారు. అదేంటి అంటే సశరీరంగా భూలోకానికి వెళ్ళి అక్కడ ఆర్తులకి అందరికీ కూడా అన్న సంతర్పణ చేసి తిరిగి రమ్మన్నారు. దాంతో కర్ణుడు భూలోకానికి వెళ్ళి అన్న సంతర్పణ చేస్తాడు. పితృలకు తర్పణాలు వదిలి తిరిగి స్వర్గానికి వెళ్ళాడు. ఎప్పుడైతే అన్న సంతర్పాలతో అందరి కడుపు నింపాడో అప్పుడే కర్ణుడికి కూడా కడుపు నిండిపోతుంది, ఆకలి తీరిపోతుంది, దప్పిక తీరుతుంది. కర్ణుడు భూలోకంలో గడిపి తిరిగి స్వర్గానికి వెళ్ళిన ఈ పక్షం రోజులకే మహాలయ పక్షం అని పేరు. ఈ మహాలయ పక్షంలో చివరి రోజే ఈ మహాలయ అమావాస్య. మహాలయ అమావాస్య రోజు గోమాతను పూజించిన, గోమాతకు గ్రాసం సమర్పించిన, గోమాత చుట్టూ ప్రదక్షిణ చేసిన పితృదేవతల అనుగ్రహం కలుగుతుంది. ముక్కోటి దేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది. గోమాత శరీరంలో దేవతలే కాదు, పితృదేవతలు, చరాచర బ్రహ్మాండము, 14 లోకాలు అంటే గరుడ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ సాధ్యులు, నవగ్రహాలు, అష్టదిగ్బాలకు, సప్త ఋషులు, పంచభూతములు, త్రిమూర్తులు, సూర్యచంద్రులు, జగజ్జనని కూడా గోమాత శరీరంలోనే కొలువై ఉంటారు. కాబట్టి గోమాత తృప్తి పొంది మిమ్మల్ని అనుగ్రహిస్తే తప్పకుండా రాజయోగం అనేది కలుగుతుంది. ముఖ్యంగా ఈ మహాలయ అమావాస్య రోజు మీకు శక్తి ఉంటే మాత్రం మరణించినటువంటి మీ పితృదేవతల పేరిట చెప్పులు, గొడుగు, చాప, వస్త్రాలు దానం చేయవచ్చు. ఇలా చేస్తే చాలా మంచిది. ఒకవేళ మీకు ఈ శక్తి లేకపోతే స్వయం పాకాన్ని సద్బ్రాహ్మణులకి దానం చేసి వాళ్ళ పాదాలకు దండం పెట్టుకోండి. స్వయం పాకం అంటే ఆ రోజు వాళ్ళు అండుకోవడానికి ఆ రోజుకు సరిపడినటువంటి పథ్యం అన్నమాట. బ్రాహ్మణులకు దానం చేయాలి. మా ఇంటి దరిదాపుల్లో ఎవరూ బ్రాహ్మణులు లేరు, ఉన్నవారు తీసుకోరు అన్న పక్షంలో ఎవరైనా పేదవాళ్ళకు కూడా మీరు ఈ స్వయం పాకం చక్కగా ఇవ్వవచ్చు. ముఖ్యంగా మహాలయ అమావాస్య రోజు కొన్ని పనులను పొరపాటున కూడా చేయకూడదు. ఇంట్లో భార్యాభర్తలు గొడవ పడకూడదు, ఒకరినొకరు దూషించుకోకూడదు. ఎందుకంటే పితృదేవతలు మన ఇంటి దగ్గరకు వచ్చి ఏదో ఒక రూపంలో మన ఇంట్లో మనం ఎలా మసులుకుంటున్నామో గమనిస్తూ ఉంటారు. ముఖ్యంగా చిన్నపిల్లల్ని కొట్టకండి. మన పితృదేవతలకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం. కాబట్టి చిన్నపిల్లల్ని ఏడిపించడం, కొట్టడం ఎటువంటి పరిస్థితుల్లోనూ మీరు చేయకూడదు. ఈ మహాలయ అమావాస్య రోజు గోర్లు కత్తిరించకూడదు, క్షవరం చేయించుకోకూడదు, అంటే కటింగ్, షేవింగ్ అలాంటివి చేయించుకోకూడదు. అలాగే ఈ మహాలయ అమావాస్య రోజున ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ తప్పకుండా తలస్నానం చేసి మీ పెద్దలను స్మరించుకోవాలి. ఈ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం అస్సలు కూడా పెట్టుకోకూడదు. నూనె శనిదేవుని స్వరూపంగా చెప్తారు. కాబట్టి ఈ మహాలయ అమావాస్య రోజున తలకు నూనె మాత్రం పొరపాటున కూడా పెట్టుకోకండి. అదేవిధంగా ఈ మహాలయ అమావాస్య రోజు ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భోజనం పెట్టి పంపించండి. కనీసం త్రాగడానికి నీళ్లు, తినడానికి ఏదైనా పలహారమైనా ఇచ్చి మాత్రమే పంపించండి. ఎవరైనా బ్రాహ్మణుడు వస్తే తప్పకుండా వాళ్ళకి స్వయం పాకం ఇవ్వండి. ఈ గ్రహణంతో కలిసి వస్తున్న ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో
నిమ్మరసాన్ని కానీ లేదా వేపాకుని కానీ లేదా ఒక అర స్పూన్ పసుపుని కానీ వేసుకొని స్నానం చేశారంటే కనుక సకల దేవతల అనుగ్రహం మీకు లభిస్తుంది. ఒక నిమ్మకాయను తీసుకొని దాన్ని 2 ముక్కలుగా కట్ చేసి ఒక ముక్క నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయాలి. ఇలా చేసే స్నానం అతి శ్రేష్టమైనది. ఈ స్నానం వల్ల దుష్టపీడలు పోతాయి, అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. కాబట్టి వీలైనంత వరకు అందరూ కూడా ఈ నిమ్మరసాన్ని నీటిలో కలుపుకొని స్నానం చేయండి. నిమ్మకాయలు దొరకని వారు మాత్రం ఒక 10 వేపాకులను తెచ్చుకోండి. లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ వేప ఆకులను పూజలు చెయ్యని చెట్టు నుంచి కోసి తెచ్చుకోవాలి. పూజలు చేసే ఏ చెట్టు నుంచి అయినా సరే ఈ ఆకులు తుంచకూడదు. అసలు ఇవేమీ దొరకని వారు ఇంట్లోని పసుపుని ఒక అర టీ స్పూన్ తీసుకొని స్నానం చేసే నీటిలో కలుపుకొని స్నానం చేయండి. ఇలా స్నానం చేయడం వల్ల దరిద్రము, కష్టాలు, పాపాలు మొత్తం కూడా పోతాయి. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది. మీ శరీరంలోని దోషాలు, రోగాలు పోతాయి. మీ శరీరానికి నూతన ఉత్తేజం, ఉల్లాసం అనేటివి వస్తాయి. అంతేకాకుండా ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి. కోటి జన్మల పుణ్యం అనేది వస్తుంది. మీ దేహానికి కొత్త శక్తి అనేది వస్తుంది. ఇక మీరు పట్టిందల్లా బంగారమైనట్టుగా ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని మీరు పొందుకుంటారు. మీకు రాజయోగం పడుతుంది, సంపాదన పెరుగుతుంది, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఇక అన్నీ మీకు శుభాలే కలుగుతాయి. కనుక ఈ అమావాస్య రోజు అందరూ ఈ విధంగా స్నానం చేసే నీటిలో ఇది కలుపుకొని స్నానం చేశారంటే కనుక శుభ ఫలితాలు పొంది ఆనందంగా జీవిస్తారు.